దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ఏ దేవుణ్ణి ఏ దేవతను మనము విమర్శించకూడదు, తోలనాడకూడదు అని చెప్పాడంట. యేసయ్య గురించి ప్రకటించు, యేసయ్య ప్రేమను చెప్పు, యేసయ్య గొప్పతనం చెప్పు అని ఆయన చెప్పాడంట. దేవదాసయ్య గారు ఆయనతో సేవ చేసిన వాళ్ళు చెప్తుంటారు. దేవునికి స్తోత్రం. అలా మనం ఎవరిని కూడా విమర్శించవద్దు. ఇది రెండోది నాకు అర్థమైంది ఈ సంఘటన ద్వారా. మూడో విషయం ఏంటి అంటే, ఒకవేళ ఎవరైనా విమర్శించిన, ఎవరైనా బాధ పెట్టిన మాటల ద్వారా చేతల దాకా వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఎక్కడి దాకా వెళ్ళకూడదు? కొట్టటాలు, తిట్టటాలు, హత్య చేయటాలు, అంత దూరం వెళ్ళకూడదు. తోలనాడారు సరే, దేవునికి అప్పచెప్పాలి. వాళ్ళు హిందువులైనా సరే, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా. చంపేదాకా వెళ్ళటం అనేది అది అసలు మానవుని యొక్క లక్షణం కాదు, అది మృగాలు చేసే పని. చంపేది ఎవరండి? మృగాలు చంపుతాయి. అడవుల్లో మృగాలు ఉంటాయి చూడండి. మనిషి కనపడ్డాడు అనుకో, ఏం చేస్తాయి? అయ్యి స్నేహం చేస్తాయి అంటయ్యా, ఎలా చంపుదామా అని చూస్తాయి. వాటికి తెలియదు మృగాలు అవి, అందుకే వాటిని మృగాలు అన్నారు. మనుషుల్లో కూడా మృగాలు ఎక్కువైపోయారు. చంపటం దారుణం కదండి. సరే, ఇప్పుడు ఆయన ఎలా చనిపోయాడో అది పక్కన పెడదాం. అయితే మనం అంటున్నారు కాబట్టి, హత్య అంటున్నారు కాబట్టి మనం అర్థం చేసుకొని ఈ విషయాన్ని మనం తీసుకోవాలి. కొట్టాలా అంటే యేసయ్య గురించి మాట్లాడతాడా? రెండు పీక్తా? ఎందుకంటే అది మృగాలు చేసే పని, అది మనుషులు చేసే పని కాదు.